హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య, రాజు వాళ్ళు రిసార్ట్కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కవి వచ్చి అన్నయ్య అని చెప్పేసి రాజును పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్యాణ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం, నువ్వు చూడ్డానికి మా అన్నయ్య లాగానే ఉన్నావు, అందుకే అలా పిలిచానే తప్ప తప్పై ఉంటే క్షమించు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు అనగానే అక్కడున్న రాజు, పర్వాలేదు, ఏమీ పర్వాలేదు, నువ్వు కూడా చూడ్డానికి నాకు తమ్ముళ్ళలాగానే ఉన్నావు, నాకు కూడా తమ్ముడు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ రాజు దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంతలో అక్కడికి శృతి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కళ్యాణ్ అయితే చాలా నవ్వుకుంటూ శృతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. చూడన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో, నా భార్యకేమో తనతో మాట్లాడడం ఇష్టం లేదు, కానీ తను నా ఫ్రెండే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు అయితే చాలా కోపంగా, ఏంటి నీకు తను ఫ్రెండా, కాదు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం, అవును, తనకి ఫ్రెండ్ అయితే పర్వాలేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం, అలాంటిదేమీ లేదు అన్నయ్య, అంతకుముందు తన భర్తతో తగవలు అయితే కొంచెం విడిపించడానికి అన్నీ వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేశాను, అంతే తప్ప అని చెప్పి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కవి మాత్రం, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, ఏంటో ఇలాంటి విషయాలే నా గతంలో జరిగాయి అనిపిస్తుంది, అదేంటో గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, గుర్తు చేసుకోండి, మీకు గతం గుర్తుకు రావడమే కదా నాకు కావాలి అని చెప్పేసి